శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామాలు అర్థ వివరణలో భాగంగా మనకిప్పుడు 50వ భాగం అండి. ఈ 50వ భాగంలోకొచ్చేటప్పటికి 90వ నామం ఇది. ఈ 90వ నామంలో అమ్మవారిని కుళామృతైక రసిక అని అంటారండి. ఇది అంటే ఏంటంటే ఇక్కడ మనం ఇంతవరకు ఏంటంటే మొదట బాహ్య సౌందర్యాన్ని వర్ణించారండి హయగ్రీవులు. ఆ తర్వాత ఏం చేశారు? మంత్రాత్మకమైన స్వరూపాన్ని 3 నామాల్లో ఇక్కడ మనకు వర్ణించారు. ఏదండి? వాగ్భవకూటమని, మధ్యకూటమని, శక్తికూటైకతాపన్న కటి అధోభాగధారిణి అని మంత్రాత్మకమైన రూపాన్ని వర్ణించారు. ఇక్కడ వచ్చేటప్పటికి ఇంకా సూక్ష్మతరమైనటువంటి రూపాన్ని వర్ణిస్తున్నారు. ఇది తర్వాత నామాల్లో ఒక 3, 4 నామాల వరకు ఈ వర్ణన జరుగుతుంది. దీంట్లో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే కుండలని శక్తి, దాన్ని ఇక్కడ వర్ణన చేయటం జరిగిందండి. ఇది గురుముఖతః లేనిదే ప్రతి వాళ్ళు చేసేటువంటి పని కాదది. తెలుసుకోవటం అసలు ముందు తెలుసుకోవడమే చాలా కష్టం. ఎవరో సిద్ధ గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క సన్నిధానంలో నేర్చుకొని శక్తిని పొందాల్సిందే కానీ ఎవరికి వాళ్ళు ప్రయత్నం చేసేటువంటిది కాదు. కాకపోతే అసలు దాని గురించి అసలు ఉన్నదే అనేది మన శాస్త్రాల్లో చెప్పింది కాబట్టి దాని గురించి తెలుసుకోవడానికి ఈ నామాల్లో మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. 9వది కుళామృతైక రసిక. ఇప్పుడేంటంటే ఈ మనలోకే వస్తున్నదండి. ఇప్పటిదాకా అమ్మవారు వేరే అనుకున్నాం. అమ్మవారు లేదు, మనలోనే ఉన్నారని. మనలోనే ఎక్కడున్నారండి? ఈ యొక్క షట్చక్రాల్లో ప్రతి వాళ్ళ షట్చక్రాలు కనపడతాయా? కనపడవు. మరి ఎలాగండి? ఇప్పుడు అమ్మవారి యొక్క బాహ్య రూపమే కనపడుతుంది కానీ అంతరమైనటువంటి మంత్రాత్మక రూపం మనకు కనపడదు. ఎవరికి కనపడుతుంది? ఆ మంత్ర సాధన పంచదశి, బాలా మొదలైన మంత్రాలు సాధించిన వాళ్ళకి అమ్మవారి యొక్క మంత్రస్వరూపం, మంత్రరూపం మనకు కనిపిస్తుంది. అట్లాగే ఈ కుండలిని కూడా ఎవరికి కనిపిస్తుంది అన్నట్లయితే ఇది సూక్ష్మతర రూపం అండి. ఇది కులం అనే దానికి అర్థం ఏంటంటే సమాన జాతికి చెందిన సమూహము అని అర్థం అండి. అది జ్ఞాత, జ్ఞేయం, తెలుసుకొనుట అనేటువంటి ఈ సముదాయంతో ఎవరైతే అమ్మవారిని అంతర్గతంగా భావించి ధ్యానిస్తారో అది కుల అంటే ఏంటనమాట? మనకు మనలోనే ఉన్నారు అమ్మవారు, మనలోనే అంతర్గతంగా ఉన్నారు అని ఎవరైతే భావిస్తారో వాళ్ళకి సహస్రారం వరకు ఆ కుండలను ఉద్దీపన జరిగినట్లయితే అక్కడ లభించేది ఏంటంటే అమృత బిందువులు మనసుకు మొత్తం 72,000 నాడుల్లో కూడా అమృత బిందువులు స్రవిస్తాయిటండి కుండల్ని పూర్తిగా సాధించగలిగినప్పుడు. అప్పుడు వాడికి ఇంక ఈ బాహ్యమైన ఆహారం, బాహ్యమైనటువంటిది ఇది అసలు ఎంతకాలం వాడు జీవిస్తాడో, ఎంతకాలం అసలు స్పృహలో లేకుండానే ఆనందాన్ని అనుభవిస్తాడు. అదే ఆ బ్రహ్మానందం అంటారండి. అటువంటి ఆనంద స్థితిని పొందాలంటే అమృతత్వ స్థితిని ఆ అమృతత్వానికి ఏమన్నారు? కుల అమృతత్వము. ఆ కులం అనేటువంటి దాని వలన మనం అమ్మవారిని మనలోనే ధ్యానించడం వలన అమృతత్వాన్ని సిద్ధించగలిగినట్టయితే అప్పుడు అతను రసికుడు అండి. మనం ఏదో రసికుడు అంటే ఏదో శృంగార ప్రియంగా ఉండేవాడిని రసికులు అంటాం. ఇది కాదు అసలు. వేదాంత పరిభాషలో రసిక శబ్దానికి ఎవరైతే ఆ సహస్రాల్లో ఉండే అమృతత్వాన్ని సిద్ధించుకోగలుగుతారో వాళ్ళు రసికులు అని ఇక్కడ మహర్షి మనకు తెలియజేయటం జరిగిందండి. ఇది ఈ నామంలో కుళామృతైక రసిక. ఇక 91వ నామానికి వచ్చేటప్పటికి కుల సంకేత పాలిని అన్నాడు. ఇక్కడ కూడా కులం అంటే మనలో మనకు అంతర్గతంగా ఉన్న అమ్మవారిని ఉపాసించటమే కులము. దీన్ని ఈ అంతర్గతంగా ఉపాసించేటప్పుడు దీంట్లో కొన్ని రహస్యాలు ఉన్నాయి. ఈ రహస్యాల కులంలో కొన్ని సంకేతాలు ఉన్నాయి. ఎలా ధ్యానించాలి? అసలు మొట్టమొదటి మూలాధార చక్రం నుంచి ఎలా ఉద్దీపితం ఆ యొక్క శక్తిని, ఆ యొక్క వాయువుని ఎలా ఇవన్నీ గురుముఖత. అందుకే చెప్పాను కదండి, నామాల్లో ఉన్నాయి కాబట్టి చెబుతున్నానే కానీ ఈ నామాలను బట్టి మనం ఏదో పుస్తకం దగ్గర పెట్టుకొని ప్రాక్టీస్ చేసేటువంటి పరిస్థితి తెలుసుకోవాలి ఉంది. మన సనాతన ధర్మంలో కుండలి అనేది కూడా ఒక శక్తి. దాన్ని పొందిన మహాత్ములు ఉన్నారు. దాన్ని పొందడానికి కొంత కృషి చేస్తే సాధ్యపడుతుంది అనేది తెలుసుకోవడం కోసం ఈ నామాన్ని మీకు తెలియజేయడం జరుగుతున్నది. కాబట్టి అటువంటి ఆ ఉపాస్యమైనటువంటి ఏ కులం అనేటువంటిది ఉందో, ఏదైతే మనలోనే ఉందో, అమ్మవారు ఎక్కడో లేదు మనలోనే ఉందని చెప్తూ దాన్ని ఏంటి ఆ సంకేతాలను, ఆ రహస్యాలను తెలుసుకోగలిగినట్లయితే ఆమె పాలిని.
మనల్ని తప్పకుండా కాపాడుతుంది. మనకు అమృతత్వమైనటువంటి స్థితిని, ఆనంద స్థితిని మనకు కలిగిస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ నామంలో మనకు తెలియజేయటం జరిగింది. దీన్ని నామంగా చెబితే కుల సంకేత పాలిన్యై నమః అని నామరూపంలో చెప్పాలి. స్వస్తి.